అన్నమయ కోశానికి చావు పుట్టుకలు ఉంటాయి, ఈ శరీరానికి చావు పుట్టుకలు ఉంటాయి. అట్లానే ప్రాణమయ కోశానికి ఆకలి దప్పికలు ఉంటాయి. ప్రాణమయ కోశానికి, మనోమయ కోశానికి సంకల్ప వికల్పాలు ఉంటాయి. నాకు ఫలానాది కావాలి, ఫలానాది వద్దు అని చెప్పేటువంటి స్వభావం ఉంటుంది. విజ్ఞానమయ కోశానికి కర్తృత్వ భోక్తృత్వాలు ఉంటాయి. నేను చేస్తున్నాను, ఇది నాది అనేటువంటి అభిప్రాయం ఉండడం అన్నమాట. దాని కర్తృత్వం, నేనే ఈ పని చేస్తున్నాను, ఇది నేను చేయడం లేదు అని, ఇది నాదే అనుకోవడం భోక్తృత్వం, నేను చేస్తున్నాను అనుకోవడం కర్తృత్వం. అలా కర్తృత్వ భోక్తృత్వాలు మన బుద్ధికి ఉంటాయి అన్నమాట. దాన్నే విజ్ఞానమయ కోశం అంటారు. ఆనందమయ కోశం అని మనకున్నది, అది సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటుంది. ఈ 5 కోశాల చుట్టూ మధ్యలో మనం అనేవాళ్ళు ఇరుక్కుపోయి ఉన్నాం అన్నమాట. నేను అనేటువంటి తత్వం ఈ 5 కోశాల మధ్యలో ఉండిపోయింది. ఆకలి దప్పికలు, చావు పుట్టుకలు, సంకల్ప వికల్పాలు, కర్తృత్వ భోక్తృత్వాలు, సుఖ దుఃఖాలు, ఈ 10ని జయించాలి మనిషి. చావు పుట్టుకల్ని జయించాలి, ఆకలి దప్పికల్ని జయించాలి. నాకు ఇది కావాలి, ఇది వద్దు అనేటువంటి ఏ విషయం మీద కూడా సంకల్ప వికల్పాలు మనకు వద్దనుకోవాలి. నేను ఇది చేస్తున్నాను, నాది ఇది అనేటువంటి భావనను వదిలేయాలి. ఆ తర్వాత సుఖ దుఃఖాలు క్రమేపీ మనకు అంటకుండా పోతాయి. అట్లాంటి ఉత్తమ స్థితిని అందుకోవడం కోసం ఇటువంటి శివరాత్రి వంటి పర్వదినాన్ని మనం వినియోగించుకోవాలి. ఆలయంలో మనం మిగతా వాళ్ళని పలకరించడానికో ఏదో మనం కాసేపు ఈరోజు శివరాత్రి కదా పెరుగుతామనేటువంటి భావనలో కాకుండా, ఏమిటి, ఎందుకు మన ధర్మం మనకి ఏం చెబుతుంది, ఇటువంటి సందర్భాల్లో మనం ఎలా జీవించాలి, ఏ విషయాలు మనం ఆలోచన చేసుకోవాలి, ఎలా మన మనస్సుని నిగ్రహం చేసుకొని ఇట్లాంటి పంచకోశాలని ఛేదించేటువంటి నిజమైన ఆనందానుభూతికి మనం ఎలా ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాన్ని అవగతం చేసుకోవడానికి వెనుకట్లో చక్కగా ఇలాగా ఉపన్యాసాలు ఎంతో పెద్దవాళ్ళు అలవోగ్గా ఇటువంటి విషయాలను విడమరిచి ఒక చిన్న దేవాలయంలో అభివృద్ధి చెప్పేవాళ్ళు, అలా చెప్పేటువంటి వాళ్ళు తక్కువైపోతున్నారు. మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎటువంటి పెద్ద ఏదైతే రుద్రాభిషేకము, సహస్రనామార్చన, లేకపోతే స్వామివారికి తిరుప్పావళి సేవ, సపన తిరుమంజనం లాంటి పూజలు కాక ఎవరెవరైతే మిరపకాయలతో హోమం, మిరియాలతో హోమం, చింతకాయలతో హోమం, ధనియాలతో హోమం, మీకు అవి చేస్తాం, కారంతో చల్లుతాం, నీళ్లు చల్లేస్తాం, విపరీతంగా చేస్తాం, మీకు ఆ పూజలు చేస్తాం, ఆ ఉపాసన చేస్తాం, మీరు నమ్మమాకండి, మీరు ఆ ప్రయత్నాలు చేయబాకండి. ఇవన్నీ వికటిస్తాయి, ఇబ్బంది పడతాయి. కలియుగంలో ఇవన్నీ ఎవరు చేయలేరు. ఇటువంటివన్నీ కూడా మన ధర్మంలో తర్వాత చెప్పుకొచ్చాయి. మనకు ఉండేటువంటిది విగ్రహారాధన యజ్ఞము. ఈ యజ్ఞము కూడా చాలా పవిత్రంగా నిర్వహించాలి. సామాన్యమైనటువంటి విషయం కాదు. మేమే కూర్చొని యజ్ఞం చేస్తాం, మేమే శృవంతో నెయ్యిపోయటమే కదా అనుకోకూడదు. శృవాన్ని ఎలా పట్టుకోవాలో కూడా ఎవరికి తెలియదు. అంగుళ మధ్య మూల మధ్యమే గ్రహిత్వాన్ని శాస్త్రం చెబుతుంది. అంటే ఏమిటి, మీకు ఎట్లా అర్థమవుతుంది ఆ విషయం? మనకి ఆ తెర మీద నటించేటువంటి వాడు నటుడు ఊరికి నటిస్తున్నట్టు అనిపిస్తుంది. అలా మనం నటించగలమా? అట్లా పోయటమే కదా, అట్లా తిరగటమే కదా మనం నటించగలమా? అలాగా అంత తేలిక కాదు. ఒక విషయాన్ని మనం ఏదైనా పట్టుకొని చేయాలి అని ఉంటే కనుక ఎటువంటి అనవసరమైనటువంటి పనులకి మీరు కోరుకోకుండా భగవన్ నామాన్ని జపించండి. భగవత్ తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి గొప్ప ప్రవచనాలు చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేద షణ్ముఖ శర్మ గారు, గరికపాటి నరసింహారావు గారు లాంటి పెద్దవాళ్ళు ఉత్తముని చెప్పినటువంటి ప్రవచనాలను వినండి. ఇంకా కాస్త పై స్థాయిలో వినాలనుకుంటే శ్రీభాష్యం ఎవరైతే ఈ గరికపాటి నరసింహారావు గారివి, చాగంటి కోటేశ్వరరావు గారివి, అలాగే సామవేద షణ్ముఖ శర్మ గారు లాంటి వారి ప్రవచనాలు విని కొంత అవగాహన వచ్చిన వాళ్ళు శ్రీభాష్యం అప్పలాచార్య గారి ప్రవచనాలు యూట్యూబ్లో చాలా ఉన్నాయి. అవి రాజ్యంలో పెట్టుకొని వినండి. అది కూడా అర్థమైంది మనకు అనుకుంటే ఎల్లవరాజు శ్రీనివాసరావు గారు అని ఇంకొక ఆయన యూట్యూబ్లో ఆయన ప్రవచనాలు ఉంటాయి. చాలా పై స్థాయిలో పోతే కానీ మనకు ఒక ఘట్టాన్ని అర్థం కావు. ముందు క్రమేపీ రామాయణ, భాగవతాలు, శివపురాణం లాంటి పురాణాలు వినండి. ఆ తర్వాత ఆ స్వామివారు ఒక్కొక్క మెట్టు ఎక్కితే ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము మొదలైనటువంటి వేదాంత శాస్త్రాల్లో
మనకి ఏం చెప్పారో నిజమైన ఎందుకు ఈ విగ్రహం ఏమిటి, దీనికి మనందరం మొక్కడం ఏమిటి, ఆ ధ్వజస్తంభం ఏమిటి, ఆ గరుత్మంతుని పైకి ఎగిరించడం ఏమిటి, కిందకి తీసుకురావడం ఏమిటి, వీటి వెనకాల ఉండేటువంటి అంతరార్థం తెలుసుకుందాము అనేటువంటి ప్రయత్నం చేయాలి. భక్తులు 3 రకాలు ఉన్నారు శాస్త్రంలో. భక్తులు కేవల భక్తులు, మొదటి స్థాయి వారు భక్తి ఉంటుంది, వాళ్ళకి పరమాత్మ గురించి వాళ్ళకి ప్రేమ ఉంటుంది, ఇష్టం ఉంటుంది. భక్తి ఏంటంటే ఆ స్వామి మీద పట్టుదల, ఆయన్ని మనం అర్థం చేసుకోవాలనేటువంటి పట్టుదల ఉండడమే భక్తి. అట్లాంటి పట్టుదల మొదటి స్థాయిలో అందరికీ ఉంటుంది. వాళ్ళని పరభక్తులు అన్నారు. పర అంటే దేవుడు అని అర్థం, దేవుడు ఎందుకు భక్తి కలిగిన వాళ్ళు. పరజ్ఞానులు అని 2వ స్థాయి ఉంది. పరజ్ఞానం అంటే ఏమిటంటే భగవంతుడు ఎవరు, ఎందుకు ఆయన రాముడిగా, కృష్ణుడిగా, నరసింహస్వామిగా, శివుడిగా, వినాయకుడిగా. మనకి 6 మతాలు ఉన్నాయండి, 6 మతాలు. హిందూ మతంలో 6 విభాగాలు ఉన్నాయి. అవేమిటంటే విష్ణువు, శివుడు, శక్తి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్యుడు. అందరి దేవతలు వీళ్ళలో కలిసిపోతారు. ఎంతమంది ఉన్నా సరే అందరి దేవతలు వీళ్ళలో కలిసిపోతారు. షణ్మతాలతో కూడినటువంటిదే ఈ యొక్క హిందూ మతం. దీన్ని ఆది శంకరుల వారు స్థాపించారు. మనం అందరం కూడా ఆ యొక్క ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత పీఠాలు పెద్దవాళ్ళు ఏం చెబుతారో వాటిని అనుసరించి నడుచుకోవాలి. యూట్యూబ్ లో వచ్చేటువంటి దొంగ బాబాలను మీరు ఎవరు కూడా నమ్మబాగని. వీళ్ళ వల్ల మనకి హిందూ ధర్మానికే మనకి చాలా చెడ్డ పేరు వస్తుంది. మీరందరూ కూడా ఈ విషయాల్ని మనసులో బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఉత్తమమైనటువంటి ఇటువంటి ఒక శివరాత్రి లాంటి పర్వదినాన్ని, ఒక వైకుంఠ ఏకాదశిని, ఒక తొలేకాదశిని, ఇవన్నీ కూడా ఉత్తమ కాలాలు. మనకి ఆ ఉత్తమమైనటువంటి కాలం అంటే ఎలా, ఆ భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమించేటువంటి సమయంలో ఏ రోజులైతే ఎటువంటి ఒడిదుడుకుడికి లేకుండా మానవుడు ఏదైనా ప్రయత్నించాలి, ఏదైనా చెయ్యాలి అనేటువంటి సాధనకి అనుకూలమైనటువంటి రోజులుగా ఈ రోజులు చెప్పబడ్డాయి. ఇటువంటి రోజులను మీరు సద్వినియోగపరచుకోండి. పంచకోశాలను దాటి ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతాది తత్వాలని ఈ వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ లింగం, ఆ శివలింగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. లింగం అంటే ఏమిటో తెలుసా మీకు? లింగం అంటే హేతువు, కారణం, రీజన్ అని అర్థం. రీజన్ అంటే మనకు ఒక కారణం కనపడాలి. అంటే ఇక్కడ చూడండి, ఏది ఒక విషయం ఇక్కడ ఈ ట్యూబ్ లైట్ వెలుగుతోంది అంటే ఎక్కడో కరెంటు ఉత్పత్తి అయింది అని మనం చెప్పొచ్చు. ఆ కరెంటు ఉత్పత్తి అయిన కారణం చేత ఈ యొక్క ట్యూబ్ లైట్ వెలుగుతోంది. అలా ఈ లింగము కూడా మనకు ఒక కారణాన్ని చూపిస్తుంది, పరమాత్మ ఉన్నాడు అని. అలా ఈ వెంకటేశ్వర స్వామి ఎవరు, ఆ శివలింగం ఏమిటి, ఆ గరుత్మంతుని ఎందుకు ఆ ధ్వజారోహణం చేశాం మొదలైనటువంటి విషయాలు తెలుసుకోవడం చూసారా, అది 2వ స్థాయి భక్తి. దాన్నే పరజ్ఞానం అంటారు. పరజ్ఞానము అంటే పరమాత్మ గురించి తెలుసుకునేటువంటి, పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అన్నమాట. పరభక్తి నుంచి పరజ్ఞానులుగా మనం మారాలి. ఆ తర్వాత పరమభక్తి అనేది పుడుతుంది. ఆ పరమభక్తిలో భగవంతుడి తత్వంతో మనం ఐక్యం అవుతాం. ఐక్యం అవడం అంటే ఆయనతో సమాన స్థితికి వెళ్ళేటువంటి స్థితి మనకి వస్తుంది అని మన శాస్త్రాలు మనకి తెలియజేస్తుంది. అంటే అంత తేలికండి, మానవ మాతృలో అయినటువంటి మనకి అటువంటి ఊహ లేకుండా పోయిందే. కేవలం పరమాత్మని ఒక 10 నిమిషాలు ఇక్కడ మనం ఇంట్లో చెప్పుకుంటున్నా సరే మన మనస్సు ఎక్కడెక్కడికో పరిగెడుతుంది. ఇంట్లో ఏం చేసి వచ్చామో, ఎవరెవరు పిలుస్తున్నారో, అక్కడ ఏం జరుగుతుందో, మనకి ఇంట్లో ఫలానా విషయం మర్చిపోయినామేమో అనేటువంటి మన మనస్సుని మనం నిగ్రహించి పట్టుకోవడం చూసారా, అది చాలా కష్టం. అలా మన మనస్సు నిగ్రహం చేయడానికి ఇటువంటి రోజు పరమ భక్తుడిగా మనం మారాలి. రామదాసు అన్నమయ్య వారు పరమభక్తుడు. భగవత్ తత్వాన్ని ప్రేమించారు, భగవంతుడిని అర్థం చేసుకున్నారు, భగవంతుడి తత్వంతో సమానమైనట్టుగా వాళ్ళు మెలిగారు, ఎదిగారు. అలా భక్తి మార్గము అన్నిటికన్నా సులువైన మార్గం. ఈ యొక్క భూమి మీద మానవుడు తనని తాను అర్థం చేసుకోవడానికి, తనని తాను చక్కగా సంస్కరించుకోవడానికి ఏదైనా ఉత్తమమైన మార్గం ఉందంటే భక్తి మార్గమే. భక్తి మార్గంలో మీకు పరమాత్మ దగ్గర అన్ని కోరికలు నెరవేరుతాయి,
పరమాత్మ యొక్క తత్వము అర్థమవుతుంది. పరమాత్మ యొక్క వైభవం ఏమిటో మనకి మెల్లమెల్లగా గ్రహించేటువంటి అవకాశం లభిస్తుంది. అవన్నీ అర్థమైతేనే అద్వైత సిద్ధాంతం లాంటి గొప్ప గొప్ప సిద్ధాంతాలు ఏమైనా ఉన్నప్పటికీ అంత తేలిగ్గా మనం వాటిని అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కాదు. ఈ మొత్తం సృష్టిలో రెండవ వస్తువు లేదు, ఉన్నది ఒక్కటే, అది నువ్వే అని అద్వైతం చెప్తుంది. అది అసలు మనకి ఎట్లా నమ్మబుద్ధి అవుతుంది? ప్రపంచంలో రెండవ వస్తువు లేదు, ఉన్నది ఒక్కటే, అది నువ్వే అని చెప్తుంది. రెండవది లేదు, అద్వైతం. ద్వైతం అంటే రెండవది లేదు, అద్వైతం అంటే అర్థం లేదు. రెండవ విషయం అనేది లేదు. అదే నేనున్నాను, నా యొక్క శరీరం ఉంది, నాకు 2 పిల్లలు ఉన్నారు, నాకు ఇంతమంది ప్రజలు కనిపిస్తున్నారు, ఇన్ని వస్తువులు కనిపిస్తున్నాయి, ఆ సూర్యుడు, ఆ చంద్రుడు, ఆ నక్షత్రాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. రెండవది లేదంటే ఏమిటి? నేను నీవు ఇద్దరు ఉన్నాం కదా, మీరు చెబుతున్నారు నాకు రెండవది లేదని. నేను చెప్పేవాడు వినేవాడు ఇద్దరు ఉంటే ఇక్కడ ఎవరికి చెబుతున్నారు రెండవది లేదని అని ఎన్ని ప్రశ్నలు వచ్చేస్తున్నాయి చూసారా? అన్నింటికీ సమాధానం దొరుకుతుంది, చాలా శాస్త్రీయంగా, లాజికల్గా దొరుకుతుంది, ఎవరు ఊహించలేనట్టుగా దొరుకుతుంది. మన శాస్త్రాలు మనకి చెప్తాయి, ఆ ప్రయత్నం మనం చేయాలి. మన చదువులు ఈ స్కూళ్ళల్లో 10వ తరగతి వరకు వాళ్ళు ఏం చెబుతారో కూడా తెలియదు, లక్షల డబ్బులు మాత్రం తీసుకుంటారు. మన దగ్గర అటువంటి ప్రయత్నాలు కాకుండా ఇటువంటివి కొంత రామాయణ భారతాలు మొదలైనటువంటి కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళామంటే మనం తప్పనిసరిగా మనల్ని మనం అర్థం చేసుకొని నిజంగా ఉత్తమ స్థితికి, పరమాత్మని తెలుసుకునే స్థితికి మనం ప్రయత్నం చేయవచ్చు. అటువంటి ప్రయత్నం చేయండి. భగవన్ నామం జపించడం అనేది మొట్టమొదటి సూత్రం, మొట్టమొదటి అంశం ఏంటంటే భగవంతుడు అంటే భగవంతుడు అంటే సృష్టికి కారణమైన వాడు అని అర్థం. భగవంతుడు అంటే అర్థం ఏంటంటే సృష్టికి కారణమైన వాడు అని. సంస్కృతంలో మనం తెలుగులో సృష్టికి కారణమైన వాడు అంటే సంస్కృతంలో ఆయన్ని భగవంతుడు అని. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి ఉత్తమమైన కాలంలో ఆ భగవంతుని సేవిస్తూ పరభక్తుల నుండి పరజ్ఞానుల నుండి పరమ భక్తులుగా మీరు ఎదగాలని, ఆ గొప్ప తత్వాలని అవగతం చేసుకొని మీరందరూ మెలగాలని చెప్పి మేము విశ్వసిస్తూ మీరందరికీ ఆ యొక్క అనుగ్రహం కలగాలని ఆ స్వామి వారిని మేము ప్రార్థిస్తున్నాం.